ధాన్యం కొనుగోళ్లు అదేవిధంగా పెట్రోల్ ధరలు నిన్నటి వరకు ఈ రెండింటిపైన కూడా పెద్ద ఎత్తున అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. స్టిల్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. మరోవైపు రైతుకి ఇచ్చేటువంటి ఉచిత కరెంటుకు సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఒకవైపు మీటర్ పెట్టేటువంటి అంశానికి సంబంధించి, రైతుకు స్పెషల్ డిస్కమ్కు సంబంధించినటువంటి దానిపై నిన్న విచారణ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాము. ముఖ్యంగా రైతుకు ఉచిత విద్యుత్ ఇవ్వకూడదు అన్నటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటోంది. ఇక కొనుగోళ్లకు సంబంధించి పర్టికులర్గా వచ్చినట్టయితే రికార్డు స్థాయిలో మేమే కొన్నాం, ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే గనక రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వమే కొంది అని చెప్పేసి అటు ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే, మరోవైపు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఒకవైపు పెట్రోల్ డీజిల్కు సంబంధించి పెరిగిన రేట్లపై దృష్టి మరల్చేందుకే అటు బీజేపీ రైతు భరోసా పోరుబాట పట్టింది అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు అటు బీఆర్ఎస్ కూడా రైతులను రెచ్చగొట్టేటువంటి ఇదితోని ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి క్రమాన్ని అటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్లో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు శంకరోళ్ల రవికుమార్ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. రవి గారు అండ్ మస్తు శ్రీనివాస్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, మీరే చెప్పండి, అంటే ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే, అటు ఏపీ, తమిళనాడు, మహారాష్ట్రలతో కనుక కంపేర్ చేస్తే తెలంగాణలోనే కొనుగోళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. సో ఈసారి పంట ఎక్కువ వచ్చింది, డెఫినెట్గా కొన్ని చోట్ల ఆలస్యం జరిగింది, కానీ దీన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారు. మీ టైంలో అంటే మీరు ప్రభుత్వంలో ఉన్న టైంలో ఈ టైం వరకు 50% పంట కూడా మీరు కొనింది లేదు, కానీ కావాలనే రాజకీయం చేస్తున్నారు, ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఇది కాంగ్రెస్ అంటోంది. ఏంటి మీ వాయిస్ ఏంటి? మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రుడికి అందరు కూడా నమస్తే. నమస్తే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నారా అనే దానికంటే ఈ తెలంగాణ ప్రాంతంలోని రైతాంగం పడుతున్న వెతలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, కళ్ళల్లో నీళ్ళల్లో మునిగిపోయిన పంటను చూసుకొని కళ్ళల్లో నీళ్లు, ఇప్పుడు పంట కొనటం లేదని రైతు ఆత్మహత్యలు, ఒకరు గులికలు మింగి ఇంకా ఇద్దరు ఏకంగా తమను తాము అంటించుకునేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నము, వీటిపైన దృష్టి సారించాలి. ఈ అంశాలను ప్రతిపక్ష పార్టీలుగా కొనసాగుతున్నటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ ప్రధాన బాధ్యత ప్రజల సమస్యలు, ప్రజా గొంతుకై నినదించేదే వాళ్ళ పని ఉంటుంది. అంతేగాని మీరున్నప్పుడు అట్లా కొనలే, మేము కొనలేదు 100% అనుకుందాం కొద్దిసేపటికి. బీఆర్ఎస్ హయాంలో అసలు కొనుగోళ్లే జరగలేదు, మరి మీరు కొనరా? బీఆర్ఎస్ హయాంలో పంట కొనుగోళ్లు జరగలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనదా? బీఆర్ఎస్ హయాంలో కొంటలేరు అని చెప్పి మీరు నెత్తికి రుమాలు కట్టుకొని రైతు పాదయాత్ర, రైతు భరోసా యాత్ర, కల్లాలకి వెళ్ళినటువంటి బీజేపీ ఆనాడు కూడా బండి సంజయ్ గారి హయాంలో కల్లాలల్లో కల్లోలమని అవేంటివి కట్టెలు పట్టుకొని కొట్లాటలు, పంచాయతీలు చేసిండ్రు కదా, ఇవన్నీ చేసిండ్రు కదా. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే పంట అంటే శ్రీనివాస్ గారు, మేము కొనలేదు, మీరు కొనరా అంటే అసలు అప్పుడు మీరు ఇంత మాట్లాడేటువంటి అంటే అవకాశం ఉంటుందా? అంటే మేము చెయ్యం కానీ మీరు మాత్రం చెయ్యాలి అనేటువంటి అది ఉంటుంది. మేము కొనలేదు కాబట్టి అంటే ప్రశ్నించేటువంటి టైంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు, లెక్కలు దాచిపెట్టి కొనలేదు అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాళ్ళు అంటారు. మీరు ఓకే కొనలేదు అనుకుందాం, ఒకవేళ కొనకపోయినా కూడా ఇప్పుడు మీరు కొనరా అంటే మనం క్వశ్చన్ చేసే హక్కు ఎక్కడ ఉంటది? ఎందుకు ఉండదండి? మీరు భలే ఉన్నారు. అంటే మీరు కొనరు కాదు, ఒకవేళ జోష్ణ గారు వినండి, నేను ఒక ఎగ్జాంపుల్ అంటున్నా. ఇఫ్ అంటే ఒకవేళ మేము కొనుగోలు చేసి ఉండకపోతే మీరు చేయరా? మళ్ళీ కూడా అదే ప్రశ్న మీద నేను స్టాండ్ అయి ఉంటా. ఓకే, మీరు ఆ రోజు మమ్మల్ని ప్రశ్నించిండ్రు కదా. అంటే శ్రీనివాస్ సార్, ఇక్కడ నిన్న మంత్రి గారు చెప్తూ, ఒక్క సెకండ్ క్వశ్చన్ ఇది, మంత్రి గారు నిన్న మాట్లాడుతూ రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిపింది తెలంగాణనే, 60 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాము అంటున్నారు.
మరి రికార్డు స్థాయిలో కొన్నామన్నప్పుడు అలాంటిది కొనలేదు అన్న తప్పుడు ప్రచారం చేస్తుంది ప్రతిపక్షాలే అని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి దీన్ని ఎట్లా తీసుకుందాం? మంత్రి గారికి ఏమన్నా సోయి ఉంటే కొంచెం ఆలోచన చేసుకొని మాట్లాడాలి. వాళ్ళకి ఎవరికి అసలు ఆ అవగాహన, రోజు నిత్యం సమీక్ష చేయాలి, లేకపోతే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు, మంత్రులు ఏ విధంగా మాట్లాడాల్సినటువంటి ఆలోచన కనుక ఉంటే వాళ్ళు ఇట్లా మాట్లాడరు. వాళ్ళే అన్నారు కదా 40 లక్షలు, మొన్న 40 లక్షల టన్నులు మేము కొన్నాం, రోజుకు 3 లక్షల టన్నుల వరకు కొనేటువంటి ప్రయత్నం చేసి 15 రోజులలో ఇంకొక 45 లక్షలు కొని 90 లక్షలు మేము టార్గెట్ చేసుకున్నాం, 120 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది అని వాళ్ళే కదా అన్నది. 90 లక్షల టన్నుల వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొని అప్పటికప్పుడు రసీదులు, స్లిప్పులు ఇచ్చి 3 రోజుల లోపల రైతుల ఖాతాల్లో జమ అయి మిల్లర్ల దగ్గర నుంచి 2 సంవత్సరాలకు మిల్లర్లు చెల్లిస్తే కదా మేము తీసుకుంది డబ్బులు. ప్రభుత్వం 2 సంవత్సరాలు వేచి తీసుకుంది, రైస్ మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. మిల్లర్లు అందరూ చాలా సంతోషపడ్డారు, 2 సంవత్సరాలు మాకు డబ్బులు రొటేషన్ లో జరిగినాయని. ఇది కదా జరిగింది. అంత అన్యాయంగా, దారుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనలేదు, ఏది పడితే అది మాట్లాడతాం మేము, చెల్లుబాటు అయిపోతుంది అంటే ఎట్లా? మళ్ళొకసారి నేను అంటున్నా, బీఆర్ఎస్ హయాంలో కొనకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కొనదా? చెప్పండి జనానికి. మేము కొనలేకపోతున్నాం, పంట దిగుబడి ఎక్కువగా ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, బహిరంగంగా చెప్పండి. మీ గోదాములలో మక్కలు కేంద్ర ప్రభుత్వం కొనలేదు, ఇప్పుడు మక్కలు కొని ఏడబెట్టుకోవాలో మీకు తెలుస్తలేదు. ఇప్పుడు మీరు టెండర్లు పిలుస్తున్నారు మక్కలు కొనడానికి, వరి ధాన్యం కొనడానికి. మీ అధికారులే రవాణా టెండర్లు పిలిచి అవకతవకలు జరిగి సరి అయిన రవాణా లేక 3 రోజులు 72 గంటల తర్వాత కూడా దిగుమతి జరుగుతలేదు. వీటి పట్ల కదా మీరు ఆలోచించాల్సింది. ఓకే రవి గారు, మీకు తెలియదా? మీకు తెలియదు ఏముంది? ప్రతి గ్రామం నుంచి కూడా ఏ పంట వేసిండ్రు, ఎంత అప్రాక్సిమేట్ రేపు పొద్దున మనకు పంట వస్తుంది అనేటువంటిది ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉంటాయి. దాన్ని ఆధారంగా చేసుకొని కేంద్రానికి ఇండేట్ పెడతారు, బస్తలు తెప్పిస్తారు, సుతిలీలు తెప్పించుకుంటారు, అట్లనే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కు ప్లాన్ చేసుకుంటారు, మిల్లర్లతో మాట్లాడతారు.